రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏసీపీ కార్యాలయాల్లో, అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రస్తుతం ఏసీపీ అధికారులు మూకుమ్మడి దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం మనం చూసినట్టయితే ఒంగోలు, దాంతో పాటు ప్రధానంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట, ఇంకా చిత్తూరు జిల్లా ఒంగోలు, దాంతో పాటు కడప జిల్లాలో మొత్తం 7 జిల్లాల్లోని వరుసగా చోరీలు సంబంధించిన దాడులు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని మొత్తం 2 బృందాలుగా ఏర్పడిన ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అన్ని తనిఖీలు, అన్ని డాక్యుమెంట్లు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఫిర్యాదులు రావడంతో ఈ విధంగా చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా అవినీతి నిరోధక బ్యూరో తనిఖీలు కొనసాగుతుంది. ఏసీపీ బృందాన్ని చూసి సిబ్బంది దిక్కుచోటిన స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు తమ జేబులో ఉన్న నగదును బయటికి విసిరేయటం, అక్కడ కొంతసేపు హడావుడి మాత్రం కొంత దారి తీసింది. అవినీతి ఆధారాల కోసం అధికారులు కార్యాలయంలోని రికార్డులు, డాక్యుమెంట్లు, కంప్యూటర్ డేటా, నగదు లావాదేవీలు పరిశీలిస్తున్నారు. ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు జరుగుతున్నట్లుగా అధికారులు మాత్రం ప్రస్తుతం మీడియాకు వెల్లడించడం జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క చూసినట్టయితే ఇటు చిత్తూరు జిల్లాలో కూడా ఇదే తరహాలోనే దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా అధికారులు కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ దాడులు కొనసాగుతున్నాయి. కోర్టులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దస్తావేజులను ప్రస్తుతం ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అవకతవకలపై ప్రశ్నలను అధికారులు సంధిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా డాక్యుమెంటరీ రైటర్ల మధ్య గొడవలు, వీటి నడుమ అవినీతిపై ఏసీపీ అధికారులకు ఫిర్యాదు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తుతం ఏసీపీ అధికారులు పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్లు, రిజిస్టర్లు స్వాధీనం చేసుకుని తనిఖీలను ప్రస్తుతం ఏసీపీ అధికారులు చేస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఇందుకు సంబంధించిన దాడులను మూకుమ్మడిగా ఏసీపీ కొనసాగిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు కావచ్చు, ప్రధానంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంతమంది బ్రోకర్లు ఉంటారు, రైటర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. చాలా మంది ఉద్యోగులు ఏసీపీ అధికారులు దాడులకు వచ్చిన నేపథ్యంలోని లోపలికి వచ్చిన వెంటనే ఏసీపీ అధికారులు వెంటనే తమ జేబుల్లో కావచ్చు మొత్తం ఉన్న నగదును బయట పడేసిన దృశ్యాలు కూడా మనం చూసాము. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీపీ దాడులు కొనసాగిస్తుంది. ఎందుకంటే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఇటీవలే పలు ఫిర్యాదులు వచ్చాయి, ఆరోపణలు కూడా గుర్తిస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడా నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, దాంతో పాటు ఇతర రిజిస్ట్రేషన్ జరిగిన గతంలోకి సంబంధించిన డాక్యుమెంట్లు, మరోపక్క రైటర్లకు సంబంధించిన వివాదాలు లాంటి కీలక అంశాలపై దృష్టి ప్రస్తుతం అవినీతి నిరోధక బ్యూరో ఇందుకు సంబంధించిన ఆకస్మిక తనిఖీలు మాత్రం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని సోదాలు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ ఖాలిబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది, ఇవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి, అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ చెక్ స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి.
ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే అధికారులకు ఏమైనా ఆధారాలు లభించాయా? అప్డేట్స్ ఏంటి? దేవి, ఏదైతే ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 120 చోట్ల ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఇటు పల్నాడు జిల్లా నర్సరావుపేటకు సంబంధించి ఇప్పటికే అనేక ఆధారాలు కూడా సేకరించినట్లుగా సమాచారం. ఇటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు, విజయనగరం జిల్లాల్లో కూడా ఇప్పటికే అధికారులు అయితే ఉదయం నుంచి కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలలో అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏకకాలంలో ఆకస్మిక దాడులు అయితే నిర్వహిస్తున్నట్లు ఇటు ఏసీబీ అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. అయితే దీని వ్యవహారం అధికారుల్లో కూడా పూర్తిగా గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇప్పుడు బయటకు రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కనీసం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చేటువంటి అధికారులు కూడా ఈ రోజు హాజరవ్వలేదు. అయితే ఉదయం నుంచి కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎవరైతే ప్రముఖంగా ఉన్నటువంటి అధికారులు ఈ రోజు సెలవు తీసుకొని డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఉదయం నుంచి జరుగుతున్నప్పుడు వేరే జిల్లాల్లో కూడా జరుగుతున్నటువంటి దాడులు తనిఖీలు కాబట్టి ఈ తనిఖీలు ఇక్కడ వరకు కూడా వస్తున్నాయి అన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అయితే కొంతమంది అధికారులు కూడా సెలవు పెట్టి హాలిడేలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఏసీబీ తనిఖీల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పేపర్లు భూముల రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు, తాళాలు వేసినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా బయటకు తీసి దానిపై విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో కొంతమేర డబ్బు కూడా సీజ్ చేసినట్టు కూడా మనకు అందినటువంటి సమాచారం. అయితే ఈ డబ్బు నిజంగా అంటే రిజిస్టర్ కార్యాలయంలో అధికారి దగ్గర గుర్తింపబడిందా, లేదంటే ఒక ఫిర్యాదు ద్వారా ఈ డబ్బు మళ్లింపు జరుగుతుందా అనే దానిపై ఇప్పటికే పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారులు విచారిస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ సాయంత్రం వరకు కూడా ఈ తనిఖీలు నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే పక్క ఏదైతే కార్యాలయాలు ఎదుట రైటర్లు షాపులు పెట్టుకొని ఎక్కువగా అక్కడి నుంచే అక్రమాలకు పాల్పడతా ఉంటారు. అటువంటి షాపులు కూడా ఈ రోజు పూర్తిగా బంద్ చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు బయటికి వస్తున్నాయి అన్నటువంటి నేపథ్యంలో అధికారులు సెలవులు పెట్టినట్టు కూడా సమాచారం. అయితే అక్కడ ఉన్నటువంటి రైటర్లు కూడా కొంతమంది మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే రైటర్లు కూడా అందరూ ఏకకట్టుగా ఒకసారి షాపులు మొత్తం క్లోజ్ చేసేసి అది ఒక బంద్ లాగా పాటిస్తా ఉన్నారు. అయితే ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించి కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే వారు చెల్లించాల్సిందంట. దీనిపై ఆరా తీసి ఇప్పటికీ ఎంత చెల్లించారు ఏంటి అనే దానిపై కూడా ఆరా తీస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా కూటమి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఏదైతే రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రజలకి తక్కువ దాంట్లో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి కూడా ఎన్ని చేపట్టినప్పటికీ కూడా అవినీతికి అంటగాల్సినటువంటి అధికారులు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు రిజిస్టర్ కార్యాలయాల్లో తన సొంత వారిని పెట్టుకొని కూడా ఈ అక్రమ దందాలకు పాల్పడుతూ ఉన్నారు. దీనిపై ఈ రోజు ఏసీబీ తనిఖీల్లో ఈ రోజు చెక్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. సాయంత్రానికి మాత్రం ఇంకా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. సాయంత్రానికి ఒక నివేదిక ఆధారంగా ఎంత మేరకు డబ్బు సేకరించారు, అసలు రిజిస్ట్రేషన్ లో ఎన్ని అక్రమాలు జరిగినాయి అంటూ కూడా సాయంత్రం తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ప్రదేశ్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు తదితర సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ భారీ ఎత్తున అవినీతి చేస్తున్నట్టు ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. క్రయ విక్రయ పత్రాలు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులను కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై తిరుపతిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్, తిరుపతిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని పరిస్థితి ఏంటి? మరి అధికారులందరూ కూడా అక్కడ అందుబాటులో ఉన్నారా? ప్రస్తుతం ఏసీబీకి ఏమైనా ఆధారాలు లభ్యమయ్యాయా? అప్డేట్స్ ఏంటి? రైట్, అయితే రేణుగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏదైతే అక్కడ పనిచేస్తున్నటువంటి అటెండర్ మధ్య కూడా కొంతకాలంగా వివాదం కూడా నడిచిన పరిస్థితి ఉంది. సబ్ రిజిస్టర్ కి అటెండర్ కి మధ్య కూడా కొంతకాలంగా వివాదం నడిచిన నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ప్రతి కేసులు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. డాక్యుమెంటరీ రైటర్ల మధ్య గొడవలు సృష్టించారు. వీటి నడుమ అవినీతిపై కూడా ఏసీబీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. డాక్యుమెంటరీ రిజిస్టర్ స్వాధీనం చేసుకొని తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 120 చోట్ల ఏసీబీ అధికారులు అయితే తనిఖీ అయితే నిర్వహించబడుతుంది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, పల్నాడు, పలు జిల్లాలో ప్రకాశం, విజయనగరం, సత్యసాయి, తిరుపతి ఇట్లా పలు జిల్లాల్లో కూడా సరే ఏసీబీ అధికారులు ఏకకాలంగా కూడా ఈ యొక్క దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే దీనన్నిటికీ మొత్తంగా అవినీతి అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రేణుగుంటలో సబ్ రిజిస్టర్ గా ఉన్నటువంటి ఆనందరెడ్డిపై కూడా వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా తిరుపతి ఏసీబీ అధికారులు యొక్క దాడులు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. సబ్ రిజిస్టర్ ఆనందపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కార్యాలయంలో క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై కూడా సరే ఏసీబీ అధికారులు లోతుగా కూడా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కీలక అంశాలపై కూడా సరే ఏసీబీ ఆరా తీసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏసీబీ బృందం రిజిస్టర్ కార్యాలయంలోని ప్రతి ఒక్క ఫైల్ ను కూడా సరే రికార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ యొక్క తనిఖీల్లో ముఖ్యంగా 3 కీలక అంశాలపై కూడా అధికారులు దృష్టి సాధించారు. అక్రమ రిజిస్ట్రేషన్ ను, కోర్టు పెండింగ్ లో ఉన్నటువంటి భూములు సైతం రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. పెండింగ్ లో ఉంచాల్సిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారనే ఫిర్యాదు కూడా అనడంతో ఆయా డాక్యుమెంట్ వివరాలను కూడా సరే సేకరించారు. అదేవిధంగా వేరే ప్రాంతం అంటే రేణుగుంట మండలానికి, తిరుపతి జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం గల కారణాలు అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికేతలకే కాకుండా ఇక్కడ భూము లేదా ఆస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వెనుక ఏమైనా అక్రమాలు దాగి ఉందనే కోణంలో కూడా సరే అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్రయ విక్రయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎంత మొత్తంలో అసలు ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి రుసుము వసూలు చేస్తున్నాడు అనే విషయాలను కూడా సరే ఏసీబీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఏదైతే క్రయ విక్రయాలకు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా సరే ప్రశ్నించి అడుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ యొక్క ఈ ఏసీబీ అధికారులు ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా సరే ఆ యొక్క అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో వాతావరణం కూడా ఒక్కసారిగా కూడా సరే మారిపోయిన పరిస్థితి ఉంది. సాధారణంగా రద్దీగా ఉండాల్సినటువంటి యొక్క రేణుగుంట కార్యాలయం ఏదైతే డాక్యుమెంట్ రైటర్ కార్యాలయంలో స్టాంపు, వెంటనే దుకాణాలు ఇవన్నీ కూడా సరే హడావిడిగా ఉంటాయి. అయితే ఉన్నట్టుండి కూడా ఏసీబీ దాడుల నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క సంబంధించినటువంటి కార్యాలయం కూడా మూతపడిన పరిస్థితి అయితే ముఖ్యంగా లైసెన్స్ లేని దస్తావేజు, స్టాంపు, వెంటిలేటర్ మరియు డాక్యుమెంటరీ రైటర్ సంబంధించి కార్యాలయాలను పూర్తిగా తాళాలు వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారులు మరియు అధికారుల వ్యక్తి పాత్ర ఎక్కువగా ఉంది. ఈ యొక్క పాత్ర మీద కూడా సరే లోతుగా యొక్క దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పూర్తిగా సరే ఏసీబీ అధికారుల ఆధీనంలో ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆనందరెడ్డితో పాటు కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది, అధికారుల విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క దారులు ముగిసేంత వరకు కూడా సరే కార్యాలయం లోపలికి బయట వ్యక్తులు ఎవరిని కూడా సరే అధికారులు అయితే లోనికి అయితే అనుమతించలేదు. ఈ దాడుల ద్వారా అక్రమ వసూలు లేదా లెక్కలు చూపని నగదు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తేలాల్సింది. అయితే అధికారులు ఈ యొక్క పూర్తి చేసిన తర్వాత బయట వస్తే కానీ తెలిసిన పరిస్థితి. ముఖ్యంగా అధికారుల యొక్క
గోప్యత కూడా పాటిస్తున్న పరిస్థితి. ఏసీపీ అధికారులు తమ పని ముమ్మరంగా కూడా తనిఖీలు చేసుకుంటూ పోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క గత మనం వారం ముందు చూసుకున్నట్టయితే కూడా ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆనందయ్య రెడ్డికి అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి అటెండర్ మధ్య తీవ్ర వివాదం నెలకొనింది. ఈ నేపథ్యంలో కూడా సరే ఒకరి మీద ఒకరు కేసులు ఫిర్యాదులు కూడా చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 120 కేంద్రాలకు సంబంధించి ఏదైతే దస్తావేజులకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రేణుగుంట కార్యాలయం కూడా వచ్చారు. రేణుగుంటలో ఉదయం నుంచి కూడా సరే ఈ యొక్క తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. నాదైతే ఈ తనిఖీలు ఏ సమయం నుంచి ప్రారంభమయ్యాయి, సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందా? ఈ ఒక్క రోజైనా లేక రేపు ఎల్లుండు మరి ఎన్ని రోజులు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? రైట్, అంటే గత కొద్ది కాలంగా కూడా సరే ఈ యొక్క ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పనిచేస్తున్న అటెండర్ మధ్య తీవ్ర వివాదం నెలకొనింది. ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు అవినీతి ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కార్యాలయంలో డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ అక్కడ ఉన్నటువంటి అటెండర్ నిలదీసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అటు మీడియాకు సైతం కూడా ఆయన రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకు డబ్బులు ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటూ కూడా సరే పలుమార్లు అక్కడ గొడవ కూడా దిగిన నేపథ్యంలో ఒకరి మీద ఒకరు అక్కడ అవినీతి ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అట సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి అటెండర్ ఫిర్యాదు చేసినారు. అయితే ఏకకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క తనిఖీలు ఏసీబీ అధికారులు అయితే దాడులు ఉన్నాయో ఈ నేపథ్యంలోనే ఆ రేణుగుంట కూడా వచ్చారు. రేణుగుంటలో ఉదయం నుంచి కూడా సరే ప్రస్తుతం ఆ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అయితే కూడా సొంతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆ యొక్క సంబంధించినటువంటి ఫైల్స్ కి సంబంధించి ఏదైతే కోర్టు పెండింగ్ కేసులో ఉన్నాయో ఈ యొక్క కేసులకు సంబంధించిన ఫైల్స్ కూడా ఏ విధంగా అయితే దీని రిజిస్ట్రేషన్లు కొన్ని జరుగుంటాయి, దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఆ యొక్క ఫైల్స్ అన్ని కూడా సరే వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అట ఏసీబీ అధికారులు అయితే మాత్రం రేణుగుంట సబ్ డివిజన్ కార్యాలయం లోపల అయితే ఇప్పుడు కూడా ఫైల్స్ అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి, ఇంకా ఆ యొక్క విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.